సారంగాపూర్ మండలం వడ్డెర కాలనీ గ్రామంలో 10 లక్షల రూపాయలతో, రేచిపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో మహిళా సంఘ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘం భవనంతో పాటు మహిళలకు 30 లక్షలతో గోదాం నిర్మాణం చేపట్టి 6 కిటికీలు పెట్టి అవసరమైనప్పుడు శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండే విధంగా చూడాలని అన్నారు. జగిత్యాల నియోజకవర్గం ప్రజలు అందరూ తమ కుటుంబ సభ్యులని ప్రభుత్వం అంటే రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి కార్యదర్శి వరకు అని అందరూ కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కూడా దొరకాలి. వాళ్ళందరికీ పెడతామే స్పీకర్ రాలే చూడండి అందరు ఇటు చూడండి. అధ్యక్షులు స్థానిక సర్పంచ్ మహేష్ గారికి, ఎంపీడీఓ గారికి, ఆర్ఐ అటు సైడ్ ఉండి కొట్టండి అమ్మ పక్క. కొంచెం ప్రభుత్వంలో ఏం పని జరిగింది? చెత్త కూర్చుంటే కట్ చేసి దానికి వేరే టైం, దీనికి వేరే టైం చేయాలి. వేసి ఎండాకాలం వచ్చింది, నీళ్ళు పడితే శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు వారు ఇక్కడే కాదు, మొత్తం పల్లె ప్రభుత్వ వనాలు, వైకుంఠ ధామాలు తిరిగి రావాలి. తిరిగి వచ్చి నాకు రిపోర్ట్ విన్నారా? 8 ఏళ్ళు అవుతుంది బహుశా. మరి అప్పుడు మనం అడ్డుకోవడం అవన్నీ చేసిన తర్వాత కాలక్రమేణా ఇప్పటికీ మళ్ళీ అసెంబ్లీలో మన పంచాయతీరాజ్ మంత్రి గారు కానీ ఈ సంబంధిత, అదేవిధంగా మా ఉమ్మడి మరి సొల్లు సురేందర్ గారు, అర్పల్లి సర్పంచ్ గారు అందరూ కూడా పేరు పేరున తెలుపుతూ ప్రజాప్రతినిధులు ఈరోజు మా ఆడబిడ్డ
ఏ విధంగా అంటే మన దగ్గరనేమో ఉండి చాలని జీవితాలు కాబట్టి మనకి 20 లక్షల లోన్ వస్తే సభ్యులు 10 మంది ఉండడం, ఒక్కొక్కరు 2 లక్షల చొప్పున పాత బాకీ కట్టే వరకు కొత్త బాకీ తయారవుతుంది. కానీ ఆ పాత బాకీని 4 వద్దులు ఆపుకున్నా మంచిదే. కానీ మనం కూడా మరి ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా అయితే కోటీశ్వరులు అవుతుర్రో ఆ కోణంలో వారు ఏ బిజినెస్ అయితే ఎత్తున్నారో మరి ఈ 10 సభ్యులతో 10 సంఘాలను కలుపుకొని ఒక యూనిట్ అనుకున్నాం. 2 కోట్ల అంటే ఇవాళ బహుశా మనకొక ఇప్పుడు రేచపల్లికి బస్సు సౌకర్యం లేదు, మనకు ప్రీ బస్సు ఉన్నప్పటికీ కూడా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆ పథకాన్ని సార్ మేము చాలా కోల్పోతున్నాం. ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఆ రకంగా ఈ యూనిట్ ఏదైతే 2 కోట్ల ఉందో ఆ 2 బస్సులు కొనుగోలు చేసి బస్ యజమానులే మీరు కావాలనే సంకల్పం మరి మీరు ఏర్పరచుకున్నటకు మరి పాత బకాయిలు ఏదైనా ఉంటే మరి దాని సంబంధిత ఎవరైనా జెన్యున్గా తీసుకున్న వారు మాత్రం కట్టి లేని వాళ్ళని ఇబ్బంది పట్టకుండా మీ అందరికీ సమూహముఖంగా తెలియజేస్తున్నా. సంతోషం సార్. ఐమాస్ లైట్ కూడా మీరు ఇచ్చినట్టయితే త్వరలో మాకు ఇప్పుడు 5 తారీఖు నాడు దానికి మళ్ళీ వార్షికోత్సవం ఉన్నది సార్, దేవుని కళ్యాణం ఉన్నది, అప్పటి వరకు మాకు అవి ఉపయోగాలకు వస్తాయని తమరికి విన్నవించుకుంటున్నాం సార్. ఇకపోతే సార్ ఇక్కడ ఉన్నటువంటి ఐకేప్ సెంటర్ను ఇక్కడ ఉన్న గ్రామ యువత వీళ్ళంతా కలిసి సార్ ఏం చేసి మొన్న వారి సొంత నిధులతోటి కొంత అంతో ఇంతో గ్రామస్తుల చందాలతోటి మీరు ఇచ్చిన ధైర్యంతో మీ మాట ప్రకారం మీరు ఫారెస్టర్లతోటి మాట్లాడి చెప్పగానే యూత్ అంతా ముందడికి వచ్చి ఇదంతా సాఫ్ చేయించుకుని వారి సొంత డబ్బులతోటి సాఫ్ చేయించుకున్నారు. వారికి కూడా కొంచెం సార్ తమరు ఏదన్నా ఆర్థిక సాయం సార్ రోడ్డు రోలర్ అట్లా కావాలంటారు సార్, ఒక 2 రోజులు పని ఉంటుందని వారి తృప్తి కోసం అన్న సార్ ఒక రోడ్డు రోలర్ ఒక 2 రోజులు మీరు ఇప్పించినట్టయితే సార్ మీకు సదా రుణపడి ఉంటామని తెలుపుకుంటూ ఈ అవకాశం మొత్తం ఒక స్కీము తెచ్చినట్టయితే ఒక గ్రామానికి కాదు, ఒక నియోజకవర్గానికి కాదు, యావత్ తెలంగాణకు ఉపయోగపడుతున్న ఒక గొప్ప ఆలోచన ఉన్న నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు అని చెప్పాక తప్పదు. కాబట్టి మనము అభివృద్ధి చేసే నాయకుని వైపే చూడాలి. ఇవాళ సారు ఒకటి చెప్పాలి, ఇవాళ చాలా ఎంతో మంది బయట చెప్తా ఉంటారు, ఎవరిని మనం ఆలోచించాలి. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినరు పార్టీ ముఖ్యమంత్రితో పనిచేసి, మరి కొంతమంది విమర్శించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు పోతున్నారు అన్నది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా చెప్పి మన సార్కు ఎప్పుడు మన అందరం వెన్నట్టు ఉందామని చెప్తూ ఇంతకుముందు ఆత్మీయులం మనోహరన్ అయితే రాజేంద్రన్ అయితే చర్చించుకొని మీ గ్రామానికి ఏం చేద్దాం, మా గ్రామానికి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, మండలానికి అన్ని గ్రామాలకు ఇండ్లు అన్న 100 తెచ్చుకున్నా, 120 తెచ్చుకోడు, నేను 50 తెచ్చుకున్నా, అన్న ఒక 30 తెచ్చుకోడు, అంటే గ్రామ జనాభా నోటి మీ పెద్దది కాదు ఆ విధంగా. ఇప్పుడు నాకు ఒక 50 ఇండ్లు వస్తే సార్ ఒక 4 ఆగినాయి సార్, 50 ఇండ్లు 4 ఆగినాయి, 45 ప్రోగ్రెస్ ఉన్నాయి, 14 ఇండ్లు స్లాబ్ పడ్డాయి సార్, ఒక 6 ఇండ్లు ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి సార్. తమరు కూడా చెప్పిన ఒక గృహప్రవేశం పెట్టుకో సార్ త్వరలో. ఇంతట్లా ఇంకా అదే కాకుండా ఇంకా ఉన్నాయి సార్, అంగన్వాడీ బిల్డింగ్ ఉంది, కొత్త ప్రారంభోత్సవం సార్, అవన్నీ మీరు టైం ఇస్తే అది కూడా పెట్టుకుందాం సార్. మరి ఇంత మంచి ఎమ్మెల్యే గారి మేము పనిచేస్తున్నాం అంటే ఎంత సంతోషంగా ఉంది. మీరు కూడా ఎల్లకాలం మన గౌరవ ఎమ్మెల్యే గారి వెంట ఉండి వారిని ఆశీర్వదిస్తే మేము మీరు అందరం కలిసి సార్కు వెన్నుదని నుండి రాబో కాలంలో ఇంత రెట్టింపు ఉత్సాహంతో ఇంత రెట్టింపు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని ఆశిస్తూ